అంతా క్షేమంగా ఉన్నారా? ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము 20వ కీర్తన మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక. నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాకని దావీదు మహాభక్తుడు ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన వారులారా, నిజమే ఈ భూలోకంలో మనం చూసినప్పుడు అనేక సార్లు మన జీవితాల్లో శోధనలు వస్తూ ఉంటాయి, ఆపదలు ఎదురవుతూ ఉంటాయి, కీడులు సంభవిస్తూ ఉంటాయి. కానీ ఈ భూలోకంలో ఎవరు మనల్ని ఆదుకోలేదు. ఆపదలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి ఉత్తరం ఇవ్వాలి, దేవునికి మొరపెట్టాలి. ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో ఆయన మనల్ని ఆదుకునే దేవుడు. అది ఇక్కడ చూసినప్పుడు దావీదు అంటాడు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. మనం ఆపదలో ఉన్నప్పుడు మనకి దేవుడే మనకి సహాయం చేస్తాడు. ఎక్కడి నుంచి సహాయం చేస్తాడైనా? పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయం చేయను గాక. నువ్వు ఎప్పుడైతే నీ గృహంలో లేదా దేవుని మందిరములో మోకరించి ప్రార్థన చేస్తావో ఆయన నిన్ను ఆదుకుంటాడు. అంతేకాదు 3వ వచనంలో చూస్తే ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఒక చోట మనం చూస్తాం, నైవేద్యం అంటే మనం చేతులెత్తుట సాయంకాల నైవేద్యం లాంటిది. అందుకే మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఎందుకంటే చేతులెత్తినప్పుడు అది ఆయన దృష్టికి నైవేద్యం లాంటిది. అంతేకాదు నీ దహన బలులను ఆయన అంగీకరించును కాక. మన దహన బలులు అంటే మన హృదయాన్ని దేవునికి అర్పించి దహనమై ప్రార్థన చేసినప్పుడు అది దేవునికి అంగీకారంగా ఉంటుంది. అంటే మనం హృదయపూర్వకంగా పూర్ణ బలంతో పూర్ణ శక్తితో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అది ఆయనకి దృష్టికి దహన బలిగా అంగీకారం అవుతుంది. అంతేకాదు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు ఆయన. మానవులుగా మనకి అనేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఎప్పుడైతే మన హృదయాన్ని అర్పించి ప్రార్థన చేస్తామో ఆయనకి ఇష్టమైనటువంటి కార్యం మన జీవితంలో చేస్తాడు. ఎప్పుడు ఆయన కార్యం చేస్తాడంటే మనం 5వ వచనం చూస్తే, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేర్చున్నాం. ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఉత్సాహించాలి. ఆయన మనకు దేవుడిగా దొరికినందుకు మనం ఆనందించాలి. ఎప్పుడైతే మనం ఆయన మనకిచ్చిన రక్షణ బట్టి సంతోషిస్తామో అప్పుడు మన ప్రార్థనలన్నీ దేవుడు సఫలం చేస్తాడు. అంతేకాదు 7వ వచనంలో చూస్తే, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారట. కానీ మనమైతే మన దేవుని బట్టి మనం ఆనందించాలి. ఎందుకు ఆయన్ని బట్టి మనం ఆనందించాలి? గత కాలంలో మనం చూసినప్పుడు ఎంతోమంది కరోనా కాలంలో ఈ భూలోకంలో ఎంతోమంది ధనవంతులు గొప్పవారి భూలోకాన్ని విడిచిపెట్టారు. కొన్నిసార్లు మన ధనం మన ఆస్తి మనకు అక్కరకు రాదు. అందుకే మనం మన దేవుని బట్టి సంతోషించాలి. మన ఉద్యోగాన్ని బట్టి కాదు, మన బలాన్ని బట్టి కాదు, మన అందాన్ని బట్టి కాదు, జ్ఞానాన్ని బట్టి గర్వించద్దు. మనకి దేవుడుగా మనకు గొప్ప దేవుడు దొరికినందుకు ఆయన బట్టి ఎప్పుడైతే మనం అతిశయపడతామో ప్రతిరోజు లేచినప్పుడు, దేవా నీవు నాకు దొరికినందుకు నీకు స్తోత్రాలని ఆయన్ని బట్టి ఎప్పుడైతే మనం గర్వపడతామో అప్పుడు దేవుడు మన జీవితాల్లో ఏ శోధన వచ్చినా ఏ ఆపద సంభవించినప్పటికీ కూడా ఆయన ఆదుకొని మనం కాపాడుతారు. మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. అట్టి దేవుడు మన జీవితాల్లో మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. గత రాత్రి అంతా కాపాడి మరొక దినాన్ని ఇదిగో మరొక ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ పగటి పూటంతా నీ కాపుదల క్షేమం భద్రత మీరు మాకు దయచేయండి. ఇదిగో నీ బిడ్డ యొక్క ప్రయాణాలు రాకపోకలు క్షేమం దయచేయండి. వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారంలో, వారి వ్యవసాయంలో, వారు చేసే సమస్యలో తీసినాన్ని తోడించండి ప్రభా. ఇది వారి బిడ్డలో స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కాపుదల మీరు దయచేయండి. అంతేకాదు నాయన మా సంఘ బిడ్డలు
ఏ దేశాల్లో ఉంటున్నారో, ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో, ఎక్కడ సేవలు చేస్తున్నారో, వ్యాపారాలు చేస్తున్నారో వారందరికీ నీ కాపుదల, క్షేమము, భద్రత మీరు దయచేయండి. ఇదిగో గృహాలు లేని వారు గృహాలు దయచేయండి ప్రభా. ఇదిగో స్థలాలు లేని వారు స్థలాలు దయచేయండి. ఇదిగో ఆయన అప్పులు ఉన్న వారికి ఆ అప్పులు తీర్చిపట్టకు సహాయం చేయండి. ఇదిగో భాగ్యం రావాల్సిన వారికి భాగ్యం రావాలి ప్రభా. ఉద్యోగం లేని వీళ్ళకి ఉద్యోగం దయచేయండి. వివాహం జరిగించండి. గర్భిణీ స్త్రీకి ఈజీ డెలివరీ దయచేయండి. ఆయా బిడ్డలు లేని గర్భాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. సంఘ బిడ్డల అవసరాలన్నీ మీరు తీర్చండి. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కొక్క అవసరం మీరు తీర్చండి. ఎవరైతే వ్యాధి, బాధ, రోగము, ఏ బలహీనతో పడి ఉన్నారో వారిని ఇప్పుడే లేవనెత్తండి ప్రభా. మీ హస్తంతో ముట్టి స్వస్థపరచండి. ప్రతి ఒక్కొక్కరు అవసరం మీరు తీర్చి వారి కోరిక యావత్తును సఫలం చేయమని ఈ దినమంతా నీ కాపుదల దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.